బావా ఎవరిది? మా శ్రీమతి పద్మ. ఈవిడా నీ పెళ్ళం? అయ్యయ్యే, ఆ కట్టు ఆ జుట్టు అమ్మమ్మలాగా నేనేమో అనుకొని వచ్చాను. దీన్నెలా పెళ్ళాడా బావా? డబ్బు చూసా? పద్మ, పద్మ, ఈవిడెవరో తెలుసా? మీనా, మా మేనమావ కూతురు. చిలిపిగా మాట్లాడడమే ఈమె ప్రత్యేకత. మామయ్య పోయారు, ఇక మీదట మనతోనే ఉంటుంది. ఏమిటి పద్మ అలా బొమ్మలా నిలబడ్డావు? 10 రోజుల తర్వాత మొగుడు ఇంటికొచ్చాడు, ఆ రావును మరి పరిగెట్టుకుని వెళ్ళి గట్టిగా కౌగులించుకుని ముద్దెట్టుకోవద్దు. చెప్పాగా, ఉత్త కొంటి కోణంగి. ఆమెనా? ఇల్లు ఎలా ఉంది? ఇల్లు బ్రహ్మాండం. ఇల్లాలే కొంచెం క్వాలిటీ తక్కువ. సరే సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు. బాత్రూమ్ పైన ఉంది. ఏమిటి పొట్టు చీర కట్టావు? ఏమైనా విశేషమా? ఇవాళ నాగుల చవితి, పుట్టలో పాలు పోసొస్తున్నాను. ఓహో, అవును. మీ అత్తయ్య ఎక్కడా? అత్తయ్య యాత్రకెళ్ళింది. యాత్రకెళ్ళిందా? నిన్ను ఒంటరిగా విడిచి? నాన్నగారు రిటైర్ అయ్యారు, అమ్మా నాన్న ఈ ఊరే వచ్చేసారు. అరే, ఇప్పుడు నేను ఉద్యోగానికి కూడా వెళ్తున్నాను. ఉద్యోగమా? ఎక్కడా? మీ సెక్రటరీ గారి భర్త రవిశంకర్ గారు లేరు, వారి ఆఫీస్. ఓహో, రవిశంకర్ ఆర్ట్ సెంటర్లోనా? పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి వారి ఆఫీస్కి వెళ్ళాను. ఆయన మీ విజయలా కాదులేండి, చాలా మంచివారు, మర్యాదస్తులు. అందుకే అక్కడ ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మీకు సంతోషమేగా? నేను ఈ ఊళ్ళో లేని 10 రోజుల్లో ఇన్ని విడ్డూరాలు జరిగిపోయాయన్నమాట. బావా బావా, బ్యూటిఫుల్ బాత్రూమ్. ఇంటికన్నా బాత్రూమ్ బాగుంది. నువ్వు ఉండు బావా, నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, ఈ కొరువు ఎంతకాలం ఉంటుంది ఇక్కడ? పెళ్ళాడే వరకు. ఎవరు పిల్లాడే వరకు? దానికి నచ్చినవాడు, దాన్ని మెచ్చినవాడు. అవును, నీకు ఆఫీస్ టైం అవ్వలేదా? ఇవాళ సెలవు పెడదాం అనుకుంటున్నాను. తప్పు తప్పు, నువ్వు టిఫిన్ అది అక్కడ పెట్టి వెళ్ళు, ఈలోగా నేను రెడీ అవుతా. నా బంగారం కదా. గుడ్ మార్నింగ్ పద్మ. గుడ్ మార్నింగ్ సార్. పద్మ, నేను పెయింటింగ్ రూమ్ లోకి వెళ్తున్నాను. నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పనిలో ఉన్నారని చెప్తాను. థ్యాంక్ యూ. హలో హలో, నేను పద్మని మాట్లాడుతున్నాను. ఎవరు? ఏమిటి పద్మ? నేనే, మీనా. నీ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏమిటి, పరావాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళడం అదేం అలవాటు? ఇదేం బొంబాయి ఫ్యాషనా? అవును, నాకు తెలియక అడుగుతాను. మంచాలు విడిగా వేసారే, ఇది మెడ్రాస్ ఫ్యాషనా? అది నీకు అనవసరం, వారిని మాట్లాడమని. నువ్వు ముందు నాకు సమాధానం చెప్పు. మంచాలు ఎందుకు దూరంగా ఉన్నాయి? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? ఏం బావా, నీ చెయ్యూరు పదా? ఏంటి, మరి ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? అది తెలుసుకోవడానికేగా నువ్వు ఫోన్ చేసింది. అబ్బా బావా, నువ్వు మరీను నాకు చక్కిలిగిలి వేస్తుంది. నేను పద్మతో మాట్లాడుతున్నాను. మీరా, వార్త నేను పిలుస్తున్నాను చెప్పు, లేకపోతే నేనే వచ్చేస్తాను. అయ్యో, బాబుకు జలుబు తలనొప్పి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కాసేపు ఆగి ఫోన్ చేయి. ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. మీనా, మీనా, హలో హలో, నేనేం చెప్తాను. ఏమండి, మీ మీనా కొంచెం అదుపులో పెట్టండి. మరీ ఆశ్చర్యకరంగా ఉంది. ఒక్క నిమిషం ఎంత కలవర పెట్టేసింది. అసలు నువ్వెందుకు ఇంటికి ఫోన్ చేసావు? ఏదో నీతో మాట్లాడదామని. మా ఇద్దరి మీద నీకు అనుమానం, అందుచేత ఫోన్ చేసావు. ఫ్యాష్, ఇదేనా ఉద్యోగం చేసే లక్షణం? అలా ఇక్కడ పెయింటింగ్ హాల్లో ఉన్నారు. సరే, నేను వెళ్తాను. ఆగండి, అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు నేనే వెళ్ళను, ఆయన ఇక్కడికి రమ్మంటారు. గుడ్, వెరీ గుడ్. సార్, ఏం పద్మా? మిమ్మల్ని చూడాలని మా వారు వచ్చారు. ఎవరు? రమేష్ సార్? అవును సార్. ఇప్పుడే వచ్చేస్తాను. ఏమిటది, బాస్తో సెక్రటరీ ఇలాగైనా మాట్లాడింది? మా ఆయన వచ్చాడు, మా బావ వచ్చాడు, మా మామ వచ్చాడని.
మిస్టర్ రమేష్ వచ్చాడని చెప్పాలి. అన్ని విషయాల్లోనూ మీ సెక్రటరీలా నడుచుకోవడం మాకు చేత కాదులేండి. హలో మిస్టర్ రమేష్. హలో. ఎప్పుడు వచ్చారు? ఇవాళ. ఇంతకీ మీ కొత్త సెక్రటరీ గారు ఎలా ఉన్నారు? ఈ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఎవరికి ఈవిడకున్న యోగ్యత లేదు. అలాగా? అవును. భారత నారీ సాంప్రదాయం ఏమిటో, సంస్కృతి ఏమిటో ఈవిడి దగ్గరే నేర్చుకోవాలి. మీరు నన్ను అర్థం చేసుకున్నంతగా ఇతరులు నన్ను అర్థం చేసుకోలేదు. మిస్టర్ రమేష్, మనం పెయింటింగ్స్ చూద్దామా? అలాగే. మీరు ఇచ్చిన సలహాను అనుసరించే ఈ చిత్రాలన్నీ వేశారు. గుడ్. చాలా సహజంగా ఉన్నాయి. అది సరే మిస్టర్ రవి, మీరు ఈ నగ్న చిత్రాలు వేస్తున్నట్టు పద్మకు తెలుసా? అందుకే కాదు, ఎవరికి తెలియదు. ఆఫీసు ఆర్ట్ గ్యాలరీ రెండు విడివిడిగా ఉంచేశాను. వెరీ గుడ్. ఇంకా అక్కడ కొన్ని పెయింట్. బావొచ్చే వేళైంది, తొందరగా కానీ. అది నాకు తెలుసు కానీ నువ్వెందుకు సింగారించుకుంటున్నావు? బావా అలిసిపోయి ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి నీలా జిడ్డు మొహం పెట్టుకొని నిలబడాలా? ఏ నువ్వేమైనా సత్యభామని అనుకుంటున్నావా? సత్యంగా నేను పద్మను మాత్రం కాను. ఇదిగో చూడు, నువ్వు ఆఫీసులో పని చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలి. చాలా కష్టపడిపోతున్నావు. అందుకని నేను ఒక సులభ మార్గం కనిపెట్టాను. ఏమిటది? నువ్వేమో ప్రొద్దునే స్నానం చేసి పూజలు చేసుకో. ఈలోగా నేను బావ కాఫీ చేసిస్తాను. ఆ తర్వాత నువ్వు వంట ప్రారంభించు. బావకు వేడి నీరు పెట్టి నేను స్నానం చేయిస్తాను. నువ్వు ఫోన్ చేసి ఆఫీస్కి పో. బావకు భోజనం నేను వడ్డిస్తాను. ఈ ఇంట్లో ఎవరు నువ్వు? ఒక అనాథివి. నా మోచేతి నీళ్ళు తాగుతూ ఈ ఇంట్లో పని మనిషిలాగా తిరిగే నువ్వు నాకు చెప్తున్నావా? ఒళ్ళు తెలుసుకుని మాట్లాడు. నీ హద్దులు తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పోయి వాకిట్లో కూర్చో. క్షమించు పద్మ, నేను మర్చిపోయాను. పరులు పంచను బ్రతికే దిక్కులేని అనాథులని నేను మర్చిపోయాను. పద్మా, నేనా? ఏమిటా దిగులుగా ఉన్నావు? దానివల్ల దేశానికి నష్టమా? ఏమిటి ఈవేళ ఇల్లంతా పొగలు సెగలుతో ఉంది? పద్మ, ఈవేళ రవి పెళ్లి రోజట. విజయ్ నన్ను రమ్మంది, నేను వెళుతున్నాను. ఉండండి, డ్రెస్ చేసుకుని నేను వస్తాను. మా బాస్ నన్ను రమ్మన్నారు. మీనా, నాకు మాట ఇస్తావా? ఎందుకు? ముందు మాటివ్వు. చెప్పు బావా. మీనా, ఈ ఇంట్లో నవ్వేవాళ్ళు నవ్వించేవాళ్ళు ఎవరున్నారని కనీసం నువ్వైనా నవ్వుతుంటే. బావా. మీనా, నువ్వు కూడా పార్టీకి వస్తున్నావు. నన్ను కూడా తీసుకెళ్తావా? తప్పకుండా. పద్మా, మడిచీర కట్టుకురాకు. ఏమిటో జాలి నీకు నా మీద ఉందా? నేనేం పాపం చేశాను? నువ్వేదో తెలివి తక్కువగా వాగితే దాన్ని నేను సమర్థించాలా? ఎలా సమర్థిస్తానండి? మీరు విజయ్తో కలిసి నన్ను అవమానించడానికైతే మాత్రం బాగా పరిష్కరిస్తారు. విజయ్ భాగవతాన్ని తింటే మీరు రామాయణం పనిచేస్తారు. మీరిద్దరు సరైన జోడి. ఆగిపోయావే? ఇప్పుడు నువ్వన్నదానికి ఆ విజయ్ అన్నదానికి ఏమిటి తేడా? ఎవరి పాడు కళ్ళు పడ్డాయో కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నా కర్మ ఇట్లా కాలింది. బావా, పాలు తీసుకొచ్చారు. నిన్నెవరు తమ్మన్నారే? నేను చచ్చాననుకున్నావా? పో బయటికి. పద్మ. బావా, పద్మనెందుకు కోపడతా? అది సుఖపడదు, ఇంకొకరిని సుఖపడలేదు. అది ఒక ఉల్పి కట్టే. ఏం కూసావు? నన్ను పొమ్మంటానికి నువ్వెవరు? చూసారా ఎంత మాట ఉందో. భార్యాభర్తల మధ్య దీనికేం పనండి? అసలు దీనికి బుద్ధిందా? మంచాలు దూరమైనప్పుడు మధ్యన ఏ కంచరగాడిదైనా దూరొచ్చు. మా మధ్య 100 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. నీకెంత విచారం? నాకేం విచారం లేదు. నా విచారం అంతా బావ గురించే. ఏమన్నా? నువ్వు ముందొచ్చావు, నేను వెనకొచ్చాను అంతే. గుడ్ నైట్. పద్మ, నువ్వు ముందు ఈ మంచాలు దగ్గరయ్యే దారి చూడు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమో ఉండడమో దాని మీదే ఆధారమవుతుంది. గుడ్ నైట్.
అదేమంత పెద్ద జోక్ వేసిపోయిందని అలా నవ్వుతున్నారు? మీనా వచ్చిన తర్వాతనే ఈ మాత్రం నవ్వగలుగుతున్నాను పద్మ. అవును పాలైంది. ముందు దాన్ని బయటకు పంపిస్తారా లేదా? అందుకు సమాధానం ఆ పిల్లే చెప్పిందిగా, వేరే నేను చెప్పాలా? అంటే మీరిద్దరు కూడబలుకుని నన్ను ఇలా చిత్రం చేస్తున్నారా? బదులు చెప్పండి, ఏమిటా నిద్ర? గృహయుద్ధంలో పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నాను, ఇంతకంటే ఏం చేయను. అలాగేనండి, తప్పకుండా పంపిస్తాను. ఓకే. అప్పుడే వస్తానే. అరే పద్మా, నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? ఇంటికి వెళ్ళలేదు? ఇంటికా? ఎందుకు? అదేమిటి, ఇవాళ రమేష్ పుట్టినరోజు, ఆఫీస్ లోనే కేక్ కూడా కట్ చేస్తాం. మర్చిపోయాను. బాగుంది. భార్య భర్త పుట్టినరోజు మర్చిపోవడం ఎక్కడైనా ఉందా? ఆఫీస్ తొందరలో పడి మర్చిపోయి ఉంటుంది. అవును, నాకు చదివిపిస్తారా? ఓ తప్పకుండా, వెళ్ళరా. పద్మా, ఆఫీస్కి వెళ్ళకు, వారింటికి వెళ్ళిపోయారు. అలాగే వస్తానండి. పద్మ, రమేష్ నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పు. పద్మ కూడా నాలాగే మతిమరుపు ఎక్కువ. హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ. నీ పుట్టినరోజుకి నా కానుక. మీనా జ్ఞాపకంగా ఇదెప్పుడు నీ చేతికే ఉండాలి. షూర్ షూర్. పద్మకు భయపడి ఇది అవతల పారేకు. మీనా, నీకు నా కానుక. నాకెందుకు బావా? పర్వాలేదు, తీసుకో. అలా అయిపోయే మీనా, నాకు ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలని దీన్ని రావు గారి చేతికిచ్చి అమ్ముకురమ్మన్నావు కదా. రావు గారు నాతో చెప్పరనుకున్నావా? బావా, ఎందుకు అలా చేశావు? పద్మ, నేనొక అనాథను అంతే. ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో నాకు తెలిసింది. అప్పులు చేస్తే ఈ అనాథ ఎలా తీరుస్తుంది బావా? మీనా, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ అనాథలు కానీ నువ్వు అనాథవు కావు. థ్యాంక్ యూ బావా. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో మిస్టర్ రమేష్ ఒక పాట పాడతారు. బావా ప్లీజ్. ఓకే. భేష్ భేష్. పద్మ, రా పద్మ. పద్మకు నవనాగరికత, ప్రపంచ జ్ఞానం లేదన్నారే, ఇదేనా నేను నేర్చుకోవాల్సిన నాగరికత? ఇప్పుడు ఏం జరిగిందని అలా చిందులేస్తున్నావు? ఇంకా ఏం జరగాలి? ఈ బొమ్మతో తైతకులాడడానికైనా ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చారు? పద్మ, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటి మాటలు? ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ఇంట్లో ఉండడానికి నేనే సిగ్గుమాలిందని కాదు, నేను పోతున్నాను. డోంట్ బి సిల్లీ. పద్మ, కోరంతలు కొండంతలు చేసుకుని అనవసరంగా బాధపడదు. ఇంకా మీ మాటలు నమ్మడానికి నేనేం వెళ్దాననుకున్నారా? అది దొరికిందిగా, దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగి దాంతోనే కాపురం చేయి. ఆగు పద్మ. ఎందుకు? దాన్ని సింగారించి మీతో పంపడానికా? చిచ్చి, నేనొక క్షణం కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. బావా, పోనీ మీనా, ఒక విధంగా దానికే మంచిది. కొన్ని రోజులు దూరంగా ఉంటేనే కానీ దానికి అర్థం కాదు. ఏం పద్మా, ఏం జరిగింది? ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను. ఏం జరిగిందో చెప్పమ్మా. ఇక నాకు ఆ ఇంట్లో స్థానం లేదు. నా చోట మీనా ఆక్రమించుకుంది. నా నీడ ఆయనకి గిట్టడం లేదు. అంటే దానికి ఏమిటి అర్థం? అదే నాకు అర్థం కావటం లేదు. అంటే నీకు అర్థం కానిది బలవత్తరమైన కారణం ఏదో ఉంది, అంతేనా? ఇలా ప్రశ్నలు వేసి ఎందుకు నా ప్రాణం తీస్తారు? నేను వచ్చింది పుట్టింటిగా కోర్టుగా. ఇక నేను ఆ ఇంటికి పోను పోను పోను. సరేలే, పోవద్దు, ఇక్కడే ఉండు కదా. కమలా, నాకు తెలిసి మీరు ఊరుకోండి. పద్మ,
నువ్వు వెళ్ళి మొహం కడుకోనరా.